ఈ రోజు దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ వాయిస్ జోష్నా గారు గుడ్ మార్నింగ్ అండి. మీకు గుడ్ మార్నింగ్. ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. గుడ్ మార్నింగ్. జోష్నా గారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షానికి ధీటుగా ఇవాళ ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కూడా బలమైనటువంటి క్యాడర్తో విజయకేతనం ఎగిరేస్తా ఉంది. ఇది దేనికి సంకేతం అంటే ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ ఎగ్గొట్టిన హామీలకు, ఇవ్వాల్సినటువంటి హామీలకు డిక్లరేషన్లు ఇవ్వలేకపోయినందుకు ఇవాళ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన, అధికార పార్టీ పైన, రేవంత్ రెడ్డి పైన ఏ స్థాయిలో తిరగబడుతున్నారో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మా నాయకుడు సిద్దిపేటలో ఓవరాల్ గా ఉమ్మడి మెదక్ జిల్లాను తీసుకుంటే 90% స్థానాలు ఇవాళ మేము కైవసం చేసుకున్నాం. సిరిసిల్ల జిల్లా అట్లాగే ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే అల్లంపూర్ వరకు ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు చాలా స్థానాల్లో 7-8 ఓట్లతో ఓడిపోవడం, పూర్తి స్థానాల్లో గెలిచినటువంటి స్థానాల్లో దాదాపుగా భారీ మెజార్టీతో గెలవడం జరుగుతా ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు అంటే అధికార పార్టీకి మనం చూసాం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎట్లా అండబలం, అర్ధబలం, లేకపోతే అధికార బలం అన్ని శక్తులను ఓడితే ఇవాళ అక్కడ గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కానీ ఇవాళ స్థానిక సంస్థలో పార్టీ గుర్తు లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో, పార్టీ మద్దతుతో నిలబడ్డటువంటి వ్యక్తులు ఎగరేస్తున్నటువంటి విజయకేతనం, జయకేతనం చూస్తా ఉంటే ఎంతుందండి కాంగ్రెస్ పార్టీ. దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ తరఫున గెలిచిన వాళ్ళు అభిమానంతో గెలిచినట్టు, కాంగ్రెస్ తరఫున గెలిస్తే అధికారంతో కండబలం, దీస్ కైండ్ ఆఫ్ అంటే ఈ విధంగానే చూద్దామా? ఎందుకు కండబలం, అధికార బలం ఎందుకంటా ఉన్నామంటే ఇవాళ మనము మొన్న చూసాం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోనే ఒకలో ముప్పల మల్లయ్య అనేటువంటి ఒక అభ్యర్థిని ఏ విధంగా దారుణంగా కొట్టి చంపినో, కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో, దాడులు చేస్తా ఉన్నారో. అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఓడిపోతున్నామని తెలిసిన మొదటి నుంచి కథం ఇక దాడులకు బెదిరించడము, భయపెట్టడము, ఇట్లా ఒంటరిగా ఉన్నప్పుడు దాడులు చేయడం, ఇట్లా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీన్ని ఏమంటారు? ఇవి అధికార దుర్వినియోగం అనకపోతే ఇంకేమంటారు వీటిని? సో ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఫోన్లు చేసి బెదిరించారు. మైనంపల్లి హనుమంతరావు గారు ఫోన్ చేసి నువ్వు గెలవరా భయ, నువ్వు ఎట్లా నిలబడతావు అని చెప్పి బెదిరిస్తా ఉన్నాడు. ఫోన్ కాళ్లలో రికార్డులు అయినాయి, బయటకు వచ్చి మొత్తం అందరు ప్రజలు చూస్తా ఉన్నారు కదా. సో ఇట్లా ఈ బెదిరింపులకు, భయపెట్టడానికి భయపడి అధికారంలో ఉన్నది అని భయముని కూడా వదిలేసి ప్రజలు మాకు బీఆర్ఎస్ పార్టీతోటే లాభం జరిగింది, బీఆర్ఎస్ పార్టీతోటే లాభం జరుగుతుంది, ఏది ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా కూడా బీఆర్ఎస్ పార్టీతోటే సాధ్యం అని చెప్పేసి విశ్వసించి ఇవాళ పల్లెలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్నం కడతా ఉన్నాయి. దీన్ని బట్టి మేము ఒకటి డిసైడ్ అయిపోయినాం మేడం. ఇవాళ మా నాయకుడు కేసీఆర్ కూడా ఈ నెల 19వ తారీఖు నాడు విస్తృత స్థాయి సమావేశం, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నీళ్ల దోపిడీ కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కాకపోవడం కావచ్చు, వీటన్ని అంశాలపైన పూర్తి స్థాయిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశంతో పాటు బలమైనటువంటి క్యాడర్ తో, రాష్ట్ర నాయకత్వంతో ఒక మీటింగ్ పెట్టుకోబోతా ఉన్నాం. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి అధికార పార్టీకి ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రాల్లోనూ అధికార పార్టీకి కొంత హెడ్జ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం మాకు వాళ్ళకు మధ్య కొన్ని ప్రాంతాల్లో 2-3%, కొన్ని ప్రాంతాల్లో 6-7%, మొత్తానికి ఓవరాల్ గా 10% లోపే మేము విజయం సాధిస్తాం. అంటే వాళ్ళతో పోలిస్తే మేము 10% తక్కువలో ఉన్నప్పటికీ కొన్ని శాతంలో మెదక్ జిల్లా లాంటి స్థానాల్లో 90% మేమే విజయాలు సాధించినాం. సో ఓవరాల్ గా తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమే కాదు, రేపొద్దున అధికారాన్ని కూడా చేజిక్కించడానికి అవసరమైనటువంటి అన్ని అవకాశాలతో మేము ముందుకు పోతా ఉన్నాం. 17 జిల్లాల్లో హోరాహోరీ పోరు ఉన్నా కూడా 7 జిల్లాల్లో మాత్రం గులాబీ జెండాను ఎగిరేసినాం. 17 జిల్లాల్లో హోరాహోరీ పోరు ఉన్నా కూడా ద్వితీయ స్థానంలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. 2 ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థులున్నారు, 1 ఓటుతో ఓడిపోయిన అభ్యర్థులున్నారు, టాస్ వేస్తే ఓడిపోయిన అభ్యర్థులున్నారు బీఆర్ఎస్ అభ్యర్థులు. కొన్ని సందర్భాల్లో డ్రాగా మారితే టాస్ వేస్తే కూడా మా అభ్యర్థికి పాపం దురదృష్టం వసించి అవి ఓడిపోయిన సందర్భాలు. కానీ టఫ్ ఫైట్ ఎక్కడైనా కూడా ఈ ఫైట్ అనేటువంటిది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఉంది తప్ప బీజేపీకి పాపం మరి గ్రామాల్లో క్యాడర్ లేకపోవడం కావచ్చు, లేకపోతే అభ్యర్థులు దొరకకపోవచ్చు. ఇంకోటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏది కూడా వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట పైన ఆధారపడి ఉంటాయి, ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకున్న విధానంతో ఉంటాయి. ప్రజలకు మంచి చేసినటువంటి ఏ పార్టీలో కొనసాగుతున్నాడు, ఇవాళ ఈ అభ్యర్థి గెలిస్తే ఏ పార్టీలో ఉంటాడు అనేది. దత్తాత్రేయ గారు, డెఫినెట్ గా పల్లెల్లో వ్యక్తి సెంట్రిక్ గానే ఈ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. సో దాన్ని బట్టి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అనేది ఇక్కడ క్రైటీరియా తీసుకోవాలి. కానీ అంటే పార్టీకి సంబంధించి, పార్టీ పథకాలకు సంబంధించో, లేదా గతంలో మీరు చేసినటువంటి దానికి సంబంధించో
అయితే గ్రామాల్లో వర్కౌట్ అవ్వలేదని మనం అనుకోవాలా, లేదంటే ఎలా ఇప్పుడు తీసుకోవాలి? మీరు అన్నదానికి సింపుల్ ఆన్సర్ మేడం. ఇప్పుడు వెంకట్ అనేటువంటి అభ్యర్థి బరిలో నిలబడతాడు. ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉన్నాయి కాబట్టి దత్తాత్రేయ నిలబడతాడు బీఆర్ఎస్ పార్టీ, వెంకట్ కాంగ్రెస్ నుంచి పడతాడు, నరేష్ అన్న బీజేపీ నుంచి నిలబడ్డాడు అనుకోండి. మేము ఏ పార్టీ నాయకత్వంలో పనిచేస్తున్నాం అనేటువంటిది మా ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల చరిత్ర మొత్తం అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు తెలుసు కదా. ఇవాళ వెంకట్ గెలిస్తే ఏ పార్టీలో ఉండి పనిచేస్తాడు, దత్తాత్రేయ గెలిస్తే ఏ పార్టీలో ఉండి పనిచేస్తాడు, నరేష్ అన్న గెలిస్తే ఏ పార్టీలో ఉండి పనిచేస్తాడు, గ్రామ ప్రజలకు స్పష్టంగా ఈ ముగ్గురులో ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. గతంలో వీళ్ళు ఉన్నటువంటి పార్టీ ఈ రాష్ట్రానికి గానీ ఆ గ్రామానికి గానీ చేసిన మంచి ఏంది, ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఎన్ని రోడ్లు వేసిండ్రు, ఎన్ని కరెంటు బల్బులు పెట్టిండ్రు, ఎన్ని నాలాలు తీసిండ్రు, ఎన్ని కలవట్టులు కట్టిండ్రు, ఇట్లా ఎన్ని గుడ్లు బళ్ళు ఏ విధంగా మార్చిండ్రు, లేకపోతే సంక్షేమ పథకాల విషయంలో వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు రాకపోతే ఏ విధంగా ఇప్పించిండ్రు. సో ఈ ప్రతి అంశం ప్రజలకు అందుబాటులో ఎట్లా ఉన్నాడు, హాస్పిటల్లో ఎవరికైనా యాక్సిడెంట్లు అయితే లేకపోతే డెలివరీలు అయితే హాస్పిటల్కి పోయి ఏ విధంగా సర్వీస్ చేసిండు. సో ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. బట్ నువ్వు ఉన్న పార్టీ ఇన్ఫాక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉంటది. నువ్వు వ్యక్తిగతంగా ఎన్ని సంబంధాలు కొనసాగించినా పలానా పార్టీకి సంబంధించిన వాడయా ఆ పార్టీ చాలా మంచిది, ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ లో పనిచేసిన దత్తాత్రేయని గెలిపిస్తే ఖచ్చితంగా ఊరుకు మంచి జరుగుతుందయా, ఇవాళ ఈ 3 ఏళ్ళు చూడంగా అయిపోతున్నాయి, రేవంత్ రెడ్డి కథం అయిపోయింది, ఇంకా తర్వాత వచ్చేదంతా బీఆర్ఎస్ఏ అనే ఉద్దేశంతో కూడా అభ్యర్థులను మేము బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారు మనం చూస్తా ఉన్నాం. సో ఈ